హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న వీడియో పూల చొక్కా మీద చేసినటువంటి వీడియో మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ట్విట్టర్ నిండా నేనే కనపడుతున్నా, ఫేస్బుక్ నిండా నేనే కనపడుతున్నా. రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ వీడియోని అయితే బాగా షేర్ చేశారు. నిజంగా భయ్యా, నేను ఊకుంటా. మన హీరోస్ని ఎవడైనా తక్కువ చేసినా, మన హీరోస్ సినిమాల్ని రిలీజ్ కాకతలకే కావాలని చెప్పడమైనా దుష్ప్రచారం చేసిన నేనైతే అస్సలకే ఊకోను అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో నీకేమైనా పర్సనల్ కక్షలు ఉన్నాయా బ్రో అంటున్నారు. నాకైతే పర్సనల్గా ఏమీ లేవు. ఓన్లీ పెద్ద సినిమా గురించి అలా మాట్లాడిండు అనేటటువంటి ఉద్దేశంతోనే నేనేదో ఆ విధంగా మాట్లాడా. ఇదైతే మీరు గమనించాలి. అంతకుమించి నాకు తనకి ఏ విధమైనటువంటి పర్సనల్ ఇష్యూస్ లేవు. ఆ వీడియో డిలీట్ చేయాలని చెప్పి ప్రెజర్ కూడా వచ్చింది. అయినా కానీ డిలీట్ చేయకుండా అలానే ఉంచా. వెళ్ళి చూడండి, మీకు కూడా మంచి క్లారిటీ వస్తుంది. మంచి వ్యూస్ కూడా దానికి వచ్చాయి. నాకు వచ్చినటువంటి వ్యూస్ కన్నా ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటే ఒక్కొక్కటి 500K 400K 1 lakh టచ్ అవుతుంది ట్విట్టర్లో ఒక్కొక్కటి. నాకు ఇది ఇంకా హైలైట్ అనిపించింది అనమాట. నాకెంత వచ్చింది తిప్పి కొడితే 50,000 వ్యూస్ వచ్చినా లేదో, కానీ బయట అయితే ఎక్కువ వ్యూస్ వస్తుంది, బయట అయితే ఎక్కువ రీచ్ వస్తుంది. చాలామంది ఫోన్ కూడా చేశారు అప్రిషియేట్ చేయడానికి, ఇంకొంతమంది ఫోన్ కూడా చేశారు డిలీట్ చేయమని. అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు ఈ వీడియోలో వారణాసి సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. మన ప్రియాంక చోప్రా గారు ఒక మంచి లీక్ అయితే ఇచ్చింది అనమాట. వాటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. వారణాసి సినిమా బడ్జెట్ ఎంత, వారణాసి సినిమాలో మహేష్ బాబు అన్న ఎన్ని క్యారెక్టర్స్ వేస్తుండు, ఇప్పుడు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనేటటువంటిది అఫీషియల్ అప్డేట్ అయితే. సో రీసెర్చ్ చేసి తెలుసుకునేటువంటి అప్డేట్. దీని గురించి డెప్త్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. రాజమౌళి గారు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే వారణాసి అనేటటువంటిది ప్రతిష్టాత్మకంగా తీసేటటువంటి సినిమా. ఆల్మోస్ట్ 120 కన్నా ఎక్కువ దేశాల్లో రిలీజ్ చేయాలనుకునేటటువంటి సినిమా. ఆయన డ్రీమ్ ప్రాజెక్టు అండ్ ఆల్ టైమ్ ప్రాజెక్టు. ఇలాంటి సినిమా వాళ్ళు ఆయన కూడా చేస్తలో చేయడం అనేటటువంటి దాంతో ఆయన అయితే చాలా అంటే చాలా కష్టపడుతుండు అనేటటువంటిది మనకైతే క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఏ సినిమాకు కూడా ఈ రేంజ్లో అనౌన్స్మెంట్ ఆయన ఇవ్వలేదు. ఆయన త్రిబుల్ ఆర్ తీసిండు, బాహుబలి తీసిండు, మగధీర తీసిండు, ఈగ తీసిండు, వాట్నాట్ చాలా మాస్టర్ పీసులు తీసిండు. తీసినటువంటి ప్రతి సినిమా కూడా ఒక మాస్టర్ పీసే. కానీ ఏ సినిమాకు కూడా ఈ రేంజ్లో ఈవెంట్ పెట్టిండా? ఎప్పుడైనా అనౌన్స్మెంట్ ఎలా చేస్తాడో నాకు తెలిసి బాహుబలి తర్వాత ఆయన హైప్ జై అని పెరిగింది. బాహుబలి తర్వాత ఆయనకి భయంకరమైనటువంటి పేరు వచ్చింది. సో త్రిబుల్ ఆర్ ఇద్దరు మల్టీ స్టార్ అని పెట్టి తీస్తాడు. హైలైట్ హాలీవుడ్ హీరోయిన్ పెట్టిండు, బాలీవుడ్ యాక్టర్స్ని పెట్టిండు, భయంకరమైనటువంటి కాస్ట్ పెట్టి భయంకరమైనటువంటి బడ్జెట్ పెట్టి సినిమా తీస్తాడు. కానీ ఆయన దాన్ని చాలా అంటే చాలా సింపుల్గా అనౌన్స్ చేసిండు. ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి మోషన్ పోస్టర్ లాగా వాటర్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అన్న, ఫైర్ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ అని చెప్పి ఈ విధంగా ఒక మామూలుగా మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేసిండు. అలాంటిది ఈ వారణాసి సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో అంత పెద్ద గ్రౌండ్ తీసుకోవడం ఏంది, 100 కూడా ఎల్ఈడి స్క్రీన్ పెట్టడం ఏంది, అక్కడ అది ప్లే చేయడం ఏంది, అది సరిగ్గా రాపోయేసరికి ఆయన భావోద్వేగానికి గురయ్యి డైరెక్ట్గా ఏదేదో మాట్లాడడం ఏంది. ఇక అర్థం చేసుకోండి, జస్ట్ దీనికే ఇంత ప్లాన్ చేసినటువంటి మన జక్కన్న రిలీజ్ టైంకి ఇంకెంత ప్లాన్లో ఉంటాడు అనేటటువంటిది తెలుసుకుంటుంటేనే నాకైతే ఎక్కడికో వెళ్ళిపోతుంది హైప్. ఆ హైప్ కొద్దిగా అంటి పెట్టుకొని ఉంటున్నా. సో సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందంటే ఆల్రెడీ మన కీరవాణి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మెయిన్ ఈవెంట్లోనే చెప్పేసింది అనమాట. 2027లోనే రిజిస్ట్రేషన్ అని చెప్పిన అంటే 2027 సమ్మర్లో వారణాసి సినిమా 100% రిలీజ్ అవుతుంది. కానీ ఇది పార్ట్ 1 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. పార్ట్ 2 వేరే ఉంటుంది. అది జస్ట్ మనకి ఇంట్రడక్షనే. బాహుబలి అనేటటువంటిది ఎలాగైతే ఇంట్రడక్షన్, ఈ సినిమా కూడా అలానే ఒక ఇంట్రడక్షన్ అనేటటువంటిది మనకైతే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మొట్టమొదటి ఇంకోటి ఏంటంటే మన మహేష్ బాబు అన్న ఈ సినిమాలో 1 కాదు 2 కాదు 5 క్యారెక్టర్స్లో కనపడుతున్నంట, 5 అవతారాస్లో కనపడుతున్నంట. ఆల్రెడీ మనకి ఇది అందరికీ తెలుసు. అఫీషియల్ రామ్ అవతార్, రాముల్లాగా మహేష్ బాబుని చూడగానే నాకు గూజ్ బంప్స్ వచ్చేసే. ఆ ఫోటో తీసి స్క్రీన్ సేవర్ పెట్టుకున్నా, మళ్ళీ ఎవరైనా చూస్తారేమో, మళ్ళీ లీకేద్దేమో అని చెప్పి డిలీట్ చేసి అని చెప్పి రాజమౌళి గారే డైరెక్ట్గా చెప్పిండు. సో ఇక్కడ ఆయన అఫీషియల్గా తెలియజేసింది కాబట్టి దీని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు. రాముల్లాగా అయితే 100% మన మహేష్ బాబున బాగుంటాడు, దాంట్లో డౌట్ లేదు. ఇంకోటి రుద్ర క్యారెక్టర్, దాని గురించి కూడా ఆల్రెడీ మన గ్లిమ్స్లో అయితే వివరించేసిండు, అనౌన్స్మెంట్ దాంట్లో అయితే వివరించిండు. ఫస్ట్ రామే, నేనైతే అక్కడ ఇంకా స్టక్ అయినా. అప్పుడప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి టీవీలో అది వెంటనే ఏమంటే అది సోత్తనే ఉంటారనమాట. ఫస్ట్ మన రామ క్యారెక్టర్, ఆ తర్వాత రుద్ర క్యారెక్టర్, ఈ 2 కూడా అఫీషియల్, దీంట్లో ఏ డౌట్ లేదు. సో అఫీషియల్గా తెలియజేసిండు అని అంటే అన్అఫీషియల్గా ఇంకెన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేటటువంటిది తలుచుకుంటుంటే అంటే నిజంగా నాకైతే మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. ఆల్రెడీ రాముడి క్యారెక్టర్ అయిపిస్తున్నా, రుద్ర క్యారెక్టర్ అయిపిస్తున్నా అని చెప్పి మనకి చెప్పిండు. సో తెలియకుండా ఏదో దాచుంటాడు అని చెప్పి మనకైతే అనిపిస్తుంది. అవే రీసెంట్గా లీక్ అవుతూనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే శివుడి క్యారెక్టర్ని కూడా వేయించేటటువంటి ప్రయత్నం చేసినట్ట. అవును, మహాశివుల్లాగా మన మహేష్ బాబు అన్న ఈ సినిమాలో కనబడేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. ఎందుకంటే సినిమా అయితే చిన్నది కాదు, చాలా అంటే చాలా పెద్దది. ఎక్కడో ఆఫ్రికాలో ఓపెన్ అవుతుంది, డైరెక్ట్గా మన
మన లంకా నగరానికి వెళ్ళిపోతుంది, హనుమంతులను చూపిస్తుంది, ఆ రావణ్ చేసేటటువంటి యుద్ధం చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి చూపించినటువంటి స్కేల్సే, చూపించినటువంటి ఇంకేదో గట్టి మెరాకిల్ ఉంది, ఇంకేదో గట్టి మ్యాజిక్ ఉంది, దాంట్లో డౌటే లేదనమాట. ఇంకా ఒక మహాశివుల్లాగా కూడా మహేష్ బాబుని చూపించేటటువంటి ప్రయత్నం జక్కన్న చేస్తున్నాం అని చెప్పి బయట కట్టే వార్తలు ఫ్రెండ్స్. సో తాండవం ఆడబోతుండు, శివ తాండవం కోసం మన మహేష్ బాబు అన్న స్పెషల్గా ఆ తాండవం స్టెప్స్ నేర్చుకున్నంట, ఆ గెటప్ సూట్ అయ్యేలాగా డైటింగ్ ప్లాన్ చేస్తున్నట్ట. ఇప్పుడు రాముల్లాగా ఒకేలా కనపడి రుద్రుల్లాగా ఒకేలా కనపడితే బాగోదు, డిఫరెంట్ వేరియేషన్స్లో కనపడాలి. దానివల్ల చాలా డైటింగ్ మెయింటైన్ చేస్తానంట, డ్యాన్స్ నేర్చుకుంటున్నానంట, తాండవం ఆడేటటువంటి ప్రయత్నం చేస్తున్నంట. ఈ విధంగా ఒకవైపు రాముల్లా చూపిస్తున్నా, ఒకవైపు రుద్రులా చూపిస్తున్నారు, ఇంకోవైపు మహాశివులాగా చూపించేటటువంటి ప్రయత్నం జక్కన చేస్తున్నంట. ఈ 3 అవతారాలు వచ్చాయి కదా, 4వ అవతారం వచ్చేసి కృష్ణ అవతారం అంట. అవును, కృష్ణులాగా కూడా మన మహేష్ బాబుని చూపిద్దామని చెప్పి జక్కన్న గట్టిగా అనుకున్నంట. ఆల్రెడీ ఈవెంట్లోనే చెప్పిండు, మహేష్ బాబు కృష్ణుడి గెటప్లో చాలా బాగుంటాడు, కానీ రాముడి గెటప్లో బాగుంటాడా బాగోడా అనేటటువంటి డౌట్ నాకు వచ్చింది అని చెప్పి చెప్పగానే లీక్ అయితే చేసేసిండు. దీన్ని బట్టి మనం 100% అనుకోవచ్చు, ఖచ్చితంగా కృష్ణుల వారిలాగా కూడా మహేష్ బాబుని చూపించేటటువంటి ప్రయత్నం మన జక్కన చేస్తుండే అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది, దాంట్లో ఏ డౌట్ లేదు. సో రాముల్లాగా, శివుల్లాగా, కృష్ణుల్లాగా, రుద్రుల్లాగా ఈ విధంగా 3 క్యారెక్టర్స్లో కనబడుతుంటో, లాస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఇది ఎవరు కూడా ఊహించారు, విష్ణు క్యారెక్టర్లో కూడా మన మహేష్ బాబు గారిని చూపించేటటువంటి ప్రయత్నం జక్కన చేస్తున్నాం అనేటటువంటిది గట్టి వార్త ఫ్రెండ్స్. ఈ విధంగా 1 కాదు 2 కాదు 5 క్యారెక్టర్స్లో మన మహేష్ బాబు గారు మనకి కనిపించబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇది కానీ జరిగిందంటే ఏ రికార్డు మిగలదు, ఖచ్చితంగా అన్ని రికార్డులు కొల్లగొట్టుకుంటాం. 122 దేశాలకి మన సనాతన ధర్మం అంటే ఎంతో అర్థమైతే, 122 దేశాలకి మన రాముని వారు అంటే ఎవరు, మన కృష్ణుల వారు అంటే ఎవరు, మన విష్ణువు ఎవరు, మన అందరూ లైక్ మన సనాతన ధర్మం యొక్క హిస్టరీ కూడా ఖచ్చితంగా అర్థమైంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. నేనైతే ఆగలేకపోతున్నా ఈ క్యారెక్టర్స్లో మన మహేష్ బాబుని చూడాలని. సో మరి బడ్జెట్ ఎంత, దాని గురించి కూడా చెప్పామంటే, రీసెంట్గా ప్రియాంక చోప్రా గారు ఒక బ్రాడ్కాస్ట్లో అయితే పాల్గొన్నారనమాట. దాంట్లో ఆమె అయితే లీక్ చేసేసారు, సినిమాకి ఆల్మోస్ట్ 1300 కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారు తన అఫీషియల్గా తెలియజేసింది. తనకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, తను రాంగ్ మాట్లాడదు, ఎందుకంటే అక్కడ ఉంది జక్కన రాంగ్ మాట్లాడితే ఊకోడు కాబట్టి. సో అఫీషియల్గా తను తెలియజేసింది కాబట్టి మనమైతే 100% అనుకోవచ్చు. సినిమా ఆల్మోస్ట్ 1300 కోట్లు ఖర్చు చేస్తున్నారంట. ఇది మాటలు కానే కాదు, ఇప్పటిదాకా ఇండియాలో 1300 కోట్లు పెట్టి ఎవరు కూడా సినిమా తీయట్లా, కానీ మన జక్కన్న ఫర్ ది ఫస్ట్ టైం తీస్తుండో అది కోట్ల సరిగ్గా 500 కోట్లు కూడా లేనటువంటి ఒక హీరోతో తీస్తున్నంటే నిజంగా గ్రేట్. ఓకే, జక్కన్న నమ్ముకొని అంటే మరి 122 దేశాల్లో ప్రచారం చేయాలి కాబట్టి మరి ఎలా ప్రచారం చేస్తారనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా. సో ఈ సినిమా కోసం మన రాజమౌళి గారు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 200 కోట్లు తీసుకుంటాడంట. మన మహేష్ బాబు చూసుకున్నట్లయితే సంవత్సరానికి 50 కోట్లు తీసుకుంటుండో, సినిమా మొత్తం 4 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆయన కూడా 200 కోట్లు తీసుకుంటుండో, మన ప్రియాంక చోప్రా 30 కోట్లు తీసుకుంటుంది, కేరవాన్ గారు 50 కోట్లు తీసుకుంటున్నారు, పృథ్వీరాజన్ సుకుమార్ గారు చూసుకున్నట్లయితే ఆయన కూడా 50 కోట్లు తీసుకుంటున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో 1300 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఈజీగా సినిమా టార్గెట్ ఒక 2000 లేదా 3000 కోట్లు ఉంటుంది. మరి ఏం ప్లాన్ చేసిన జక్కన థియేటర్కి ఎలా రప్పిస్తాడు, ఇంకో భయం ఏంటంటే టికెట్ రేట్స్ ఎలా ఉంటాయి అనేటటువంటి భయం కూడా నాకైతుంది. మరి చూడాలన్నమాట, ఏదో గట్టిగానే ప్లాన్ చేసిన మన రాజమౌళి గారు. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకొంతమంది వారణాసి సినిమా ఫ్లాప్ గీప్ అని మాట్లాడుతున్నారు, అది ముమ్మాటికి తప్పనమాట. అలా అనొద్దు, ఎందుకంటే ఆ గ్లిమ్స్ చూసి లేక ఆ అనౌన్స్మెంట్ వీడియో చూసి ఇంకా నా బ్రెయిన్లో డిలీట్ కాల. అలాంటిది డైరెక్ట్గా ఫ్లాప్ అని చెప్పి సర్టిఫికేట్ అట్టిస్తారు. వాళ్ళ గురించి మీరు అడిగితే ఇంకో వీడియో డీటెయిల్గా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరికి షేర్ చేయండి. తర్వాత మంచి సండే అప్డేట్స్ ఉన్నాయన్నమాట, వాటితో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.